ఆ, చెప్పుకోదగ్గ పాట. నిన్న కనిపించింది, నన్ను మురిపించింది, అందచందాల రాణి ఆ చిన్నది. రాణి రత్నప్రభ. ఈ రాణి రత్నప్రభ ఈ పాట రాసింది ఆరుద్ర గారు. ఇది ఈ పాటకు కూడా వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఆల్రెడీ మనం ఇంతకు ముందున్న మా ఫాదర్ డాటర్ టాక్ షో ఎపిసోడ్స్లో ముచ్చరించుకున్నాం. ఇదేంటంటే రాజేశ్వరరావు గారి కంపోజిషన్స్లో ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క ఆ, యాక్షన్స్ నుంచి కానీ, మాటల నుంచి కానీ ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకునేవారట డైరెక్టర్స్ను, వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా. ఈయనంతా అలా ఉండేది, ఈయన ప్రవర్తన గమ్మత్తుగా ఉండేది. ఒక రోజున ఈ రాణి రత్నప్రభ కంపోజింగ్ జరుగుతోంది. రాజేశ్వరరావు గారు బయట నుంచి వచ్చి వస్తే దాని డైరెక్టర్ బిఎస్ సుబ్బారావు గారును ఆరుద్ర గారు కూర్చుని ఈ సాంగ్ గురించి కుస్తీ పడుతున్నారు, ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఈ సాంగ్ అని. చేస్తే ఆ, రాజ రాజేశ్వరరావు గారు చూసి రండి మాస్టర్ రండి, ఏమిటి అన్నట్ట. ఏం లేదు, మీరు బిజీగా ఉన్నా పర్లేదు, మీరు చెప్పండి ఎందుకు వచ్చారో, దేనికి చెప్పండి. అదే నాకు మొన్న వినిపించింది, నిన్న అనిపించింది మీకు వినిపించాలని అన్నట్టు ఈయన. అంటే ఇదేంటి, ఏ ఆరుద్ర గారు అన్నట్ట, ఏదేది మళ్ళీ మీరు అన్న మాటలు ఒకసారి అనండి, మళ్ళీ అనండి సార్ అన్నారు. అంటే అంటే అంతే. ఆయన రాజేశ్వర గారు మాటల్లోంచి నిన్న కనిపించింది, నన్ను మురిపించింది సాంగ్ వచ్చేసింది. సో ఇలాగా ఒక్కొక్క సాంగ్కి కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చక్కగా ఉంటాయి కొన్ని కొన్ని సంఘటనలు. అటువంటి దాంట్లో ఇదొక సంఘటన ఒకటి. ఆ, తర్వాత ఇక ఘంటసాల గారు గాయకుడిగా మళ్ళీ ఒక విశ్వరూపం, హరికథ, వాగ్దానం. అసలు అది మామూలు సింగర్ ఎవ్వరూ పాడలేరండి అలాగా. అసలు ఆయన ఆయన హరికథలు కూడా చెప్పేవారట. అందుకు అసలు ఆ పట్టు హరికథ. ఆ ఆ హరికథలు ఎందుకంటే యాక్చువల్గా ఒక హరిదాసు కూడా అంత బాగా చెప్పలేడేమో. అంత బాగా ఆయన చెప్పారంటే ఆయన పాండిత్య ప్రకర్షకి అది అర్థం పడుతుంది. తర్వాత గాయకుడి వాక్శుద్ధికి అది ఒక అగ్ని పరీక్ష. సినిమా సాహిత్య చరిత్రలో ప్రామాణిక విలువలతో కూడిన రచన ఈ హరికథ. ఇది ఏంటంటే ఇది మొత్తం కొన్ని రాగాల మిశ్రమంతో, ఈ 7 రాగాలు. అది స్టార్టింగ్ ఏంటంటే అనాదిగా మామూలుగా ఒక శ్లోకం ఉంది, శ్రీనగజ తనయం అని ఒక శ్లోకం. ఇట్స్ ఏ శ్లోకం. ఆ శ్లోకం కానడ రాగంతో మొదలవుతుంది ఈ హరికథ. తర్వాత పాటనంతా శ్రీశ్రీ గారు రాశారు. అసలు శ్రీశ్రీ గారు విప్లవాత్మకమైన కవి అనేదానికన్నా అసలు ఇందులో ఆయన ప్రతిభ ఈ అసలు ఏమిటో, ఆయన పాండిత్య ప్రకర్ష ఎంతుందో చూడండి. సదమల మద గజ గమనము తోడ, అసలు ఆ పదాలు ఎంత అలవోకగా అద్భుతంగా పడ్డాయో. అది ఇక్కడ ఏంటంటే ఈ శ్రీశ్రీ గారి రచన ఆ, రఘురాముడు రమణీయ వినీలగన శ్యాముడు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది శంకరాభరణం. తర్వాత ఎంత సొగసోగాడే అన్నది మోహన్లో చేశారు. అనియనిట్లు రఘులారన అనుగుపుత్రి సీత అన్నది ధన్యాసి, తోడి జన్యం చేశారు. ఇనకుల తెలుపుడు నిలకడగల క్రొక్కారు మెరపువలె నిల్చి, ఇది శ్రీరాగం. ఇది ఇక్కడ ఇంతవరకు శ్రీశ్రీ గారు రాశారు ఈ చరణం ఎండింగ్ వరకు. తర్వాత పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే అన్నక్కడి నుంచి విస్మయము గదుర వరకు కూడాట ఆయన కరుణశ్రీ గారి హృదయశ్రీ అనే కావ్యం నుంచి ధనుర్భంగము అనే ఖండికని తీసుకున్నట్ల వీరు. అది అడాప్ట్ చేశారు ఇక్కడ కరుణశ్రీ గారి. ఇది ఇక్కడి పెళ్ళుమనే విల్లు దగ్గర నుంచి విస్మయము గదుర వరకు. తర్వాత భూతలనాథుడు రాముడు దగ్గర నుంచి భాగ్యోపేతన్ సీతన్ వరకు కూడా ఈ పోతన గారి భాగవతం నుంచి తీసుకున్నట్ట.
సో వెనకాల ఇంత చరిత్ర ఈ హరికథ కూడా ఉంది. ఆ కథ ఈ హరికథ కూడా ఉంది. అదే సో ఈ విధంగా సార్ గురుగారు ఇక్కడ పెళ్ళుమణి అనే దగ్గర సారీ తోడి ఇనకుల్ల తిలకుడు అనే రాగం శ్రీరాగం అన్నారా? ఏ రాగం అన్నారు మీరు అది? శ్రీరాఘవం అండి. శ్రీరాగం. ఆ తర్వాత పెళ్ళుమణి దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చే పెళ్ళుమని రాగం విల్లు అది కేదారగౌడ. కేదార గౌళ. ఆ పెళ్ళుమని తర్వాత పెళ్ళు విస్మయము గదుర విస్మయము గదుర వరకు కేదారగౌడ. దాన్ని దేశరాగం అంటారు ఓకే. హిందుస్థానీలో. ఉమ్. దేశరాగం అంటారు. అంటే మన అలిగిన వందే వే మాత్రం అలిగిన అలిగిన వేళ. వేళ ఉమ్. చూడాలి. అదొకటి. మన వందే మాత్రం ఉంది కదా, అవును అవును ఇది నేషనల్. అవును. యా. అది అది కూడా ఈ రాగంలోది, దేశ రాగంలోది. తర్వాత భూతళనాథుడు రాముడు అన్నది కళ్యాణి. కళ్యాణ్. కళ్యా కళ్యాణిని తీసుకున్నారు. సో ఈ రకంగా ఆ, ఆ, అదొకటి. ఒక్క నిమిషం. ఈ ఘంటసాల గారి దగ్గర ఉన్న విషయం, ఒక గొప్పతనం ఏంటంటే, శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో ఆనందం ఆర్ణవమైతే అన్న గేయం ఉందిట. ఒక గేయం రాశారట ఆయన. ఆ గేయాన్ని సినీ గీతంగా అందంగా మలిచేట కన్యాశుల్కం చిత్రంలో ఘంటసాల గారు. అలాగే మహదేవన్ గారు ను ఎంఎస్ విశ్వనాథం గారు, వాళ్ళు బేసిక్గా వాళ్ళు తమిళియన్స్ కదా, మన పద్యం పోకడ వాళ్ళకి అంత బాగా పట్టు లేదు. అందుకని వాళ్ళు పద్యాలు వచ్చేటప్పటికి ఘంటసాల గారిని ఎలాగా ఈయనే పాడాలి కాబట్టి మీరే, ఈయన కంపోజర్ కూడా కాబట్టి మీరే కంపోజ్ చేయండి అనేవారట ఆ పద్యాలని. అలాగే తెనాలి రామకృష్ణలో పద్యాలని ఘంటసాల గారు స్వరపరిచారట. అది ఎంఎస్ విశ్వనాథం గారి మ్యూజిక్ దానికి. అక్కడ తర్వాత మాయాబజార్. మాయాబజార్లో ముందు ఒక్కటి, అందులో 4 పాటలు రాజేశ్వరరావు గారు కంపోజ్ చేసినవని జగద్విదితం, అందరికీ తెలుసున్నది. మనకి వీళ్ళ ఆయన అందరూ అనుకుంటారు లాహిరి లాహిరిలో నీ కోసమే నే జీవించున్నది, చూపులు కలిసిన శుభవేళ, నీవేనానం తలచింది అని అందరం అనుకున్నాం. కానీ సంగీతం శ్రీనివాసరావు గారు, మిగిలిన 3 రాజేశ్వరరావు గారే, 4వ పాట వేరు, నీవే నాన్నను తలచినది అని అన్న పాట మాత్రం ఘంటసాల గారే చేశారన్నారు ఆయన. అది రాజేశ్వరరావు గారిది కాదు, దాని బదులు కుశలమా అని ఏదో చేశారట. అది కేవీ రెడ్డి గారు చాలా కాలం తలుచుకునేవారట, ఆ పాట ఎంత బాగుందో మనం పెట్టుకోలేకపోయామని రాజేశ్వరరావు గారు. కానీ ఈ నీవే నాన్నను తలచినది అన్న మాత్రం ఆ పాట, మిగిలిన పాటలన్నీ కూడా ఘంటసాల గారే చేశారట. మాయబా. కానీ కొంతమంది చాలా కొంచెం వాదిస్తూ ఉంటారు. ఏమనంటే రాజేశ్వరరావు గారు ఏదో పాటలు కొంతవరకు చేశారు, మిగిలిన మొత్తం అలా జరగలేదండి. ఎందుకంటే ఈ మాట సంగీత శ్రీనివాసరావు గారు సాంగ్ పూర్తిగా శ్రీకరులు దేవతలు శ్రీరస్తులు అనగా అన్న పాట, 4వ పాట రాజేశ్వరరావు గారు చేసింది. ఈ 4 పాటలు కూడా రాజేశ్వరరావు గారే పూర్తిగా చేశారట. సాంగ్స్ మొత్తం కంపోజింగ్ అయింది. ఘంటసాల గారు ఏం చేశారంటే దానికి బ్యాక్గ్రౌండ్స్ వేసి రికార్డు చేసి అంతా ఇంకా ఘంటసాల గారే, మిగిలిందంతా. దానిలో మధ్యలో బీజిఎమ్స్ ఉంటాయండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్లూడ్స్ కూడా ఘంటసాల గారే వేశారట. వేసి మొత్తం రికార్డింగ్ అంతా జరిగి ఆయన. అందులో సుందరి నీ వంటి దివ్య స్వరూపం అన్నది ఫస్ట్ పిఠాపురం నాగేశ్వరరావు గారితో పాటించారటండి ఆయన. కానీ కేవీ రెడ్డి గారికి చెప్పాం కదా, ఘంటసాల గారి వాయిస్ అంటేనే ఎక్కువ మక్కువ. అందుకని నాకొద్దు, మీరే పాడాలంటే మళ్ళీ ఈయనకు పాడగ తప్పింది కాదు పాపం, లేకపోతే ఆయన అందరినీ ఎంకరేజ్ చేసే మనిషి. ఆ ఉద్దేశంతో పిఠాపురం నాగేశ్వరరావు గారికి చేత పాడించారు ఆయన. తర్వాత ఇలాగే ఇటువంటిది అంటే ఆయన యొక్క పెద్ద మనస్సుకి ఇది తార్కాణం. ఘంటసాల గారు తనే పాడాలి, తనే ఉండాలి అని ఆయన అనుకునేవారు కాదట. సువర్ణ సుందరి సినిమా జరుగుతున్నప్పుడు ఈ హాయి హాయిగా ఆమను సాగన్న రాగమాలిక ఆదినారాయణరావు గారితో తెలుగులో వచ్చిన తర్వాత అది హిందీలో తీశారట. రఫీ గారును లత గారు మద్రాసు వచ్చారట పాడడానికి.
వస్తే లత గారు ముందు పాట వినిపిస్తారు కదా, తెలుగు పాట వినిపించారు. వినిపించేటప్పటికి లత గారికి ఏం కోరిక వచ్చిందంటే ఘంటసాల గారితో పాడాలనే కోరిక వచ్చింది. ఆవిడ వెంటనే ఘంటసాల గారి చేత పాడించండి, రఫీ గారు వద్దందిట. అనేటప్పటికి ఘంటసాల గారు చాలా ఎంబ్రేసింగ్ ఇది ఫీల్ అయ్యి, ప్రత్యేకించి రఫీ గారు అంతటి మహానుభావుడు బాంబే నుంచి మద్రాసు ఈ పాట పాడడానికి వచ్చారమ్మా, నాకు వేరే అర్జెంట్ పని ఉందని చెప్పి ఏదో లేని పనిని కల్పించుకుని నేను వెళ్ళిపోతున్నాను, అందుకని ఏమనుకోవద్దమ్మా అని చెప్పి ఆయన నైస్గా తప్పించుకున్నారట. ఈ రకంగా వాళ్ళకి ఇదే. తర్వాత అలాగే చెంచులక్ష్మి అనే చిత్రం కూడా వచ్చింది. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయండి సినిమాల్లో. ఒకట 58లో వచ్చింది రాజేశ్వరరావు గారు ఇది. దానికి ఏంటంటే ముందు చిలక చిలక గోరింక కులికే పక పక ఆ పాట ఒకటి, చెట్టు నరహరి పుట్టలెక్కగలవా ఆ పాట ఒకటి. ఈ 2 పాటలు ముందు పివి శ్రీనివాస్ గారు సుశీల గారి చేత పాడించేటండి. మళ్ళీ ఏ కారణం మళ్ళీ మామూలు అదే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మళ్ళీ కూడా పడితే మళ్ళీ ఘంటసాల గారు జిక్కి గారు పాడారట. అది అంటే సినిమాలో ఘంటసాల గారి జిక్కి గారిది ఉంటుంది, బయట రికార్డులు పిబి శ్రీనివాస సుశీల గారు బయట కూడా రిలీజ్ అయ్యాయిట మనకి. అంటే 2 వర్షన్స్ వచ్చాయండి, 2 వర్షన్స్ వచ్చాయి, కానీ ఎందుకు చేశారో తెలియదు మరి. అలాగే అదే మరి వెనకాల అదే లోపల జరిగే విషయాలు ఎవరికి తెలియదు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా పడిపోతారు, బాగోద్దు మీరే పాడండి అని. ఘంటసాల గారికి ఇద్దరు సంగీత దర్శకులు అంటే మహా ఇష్టంట. ఒకటి రాజేశ్వరరావు గారు, రెండోది నౌషాద్ గారు. Thank you. Please like, share and subscribe.